తెనాలికి చెందిన గీతాంజలి మరణానికి కారకులెవరు? ఇప్పుడు ఇదే రాజకీయాలను కుదిపేస్తోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. సీఎం ఆదేశాలతో ఇవాళ ఆమె నివాసానికి వైసీపీ నేతలంతా వెళుతున్నారు. విపరీతమైన ట్రోలింగ్ తో వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. 4 రోజుల క్రితం రైలు పట్టాలపై కొన ఊపిరితో ఉన్న గీతాంజలి నిన్న ప్రాణాలు వదిలే వరకు ఏం జరిగింది, ఈ ట్రోలింగ్ వెనుక ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం. ఇటీవల అంటే ఈ నెల 4న ప్రభుత్వం నుండి ఇంటి పట్టా తీసుకుంది గీతాంజలి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన ఒక వీడియో వైరల్ అయింది. ఆ తరువాత ట్రోలింగ్ మొదలై ఇంతవరకు వచ్చింది. ఈ 2 పిల్లల్ని చూడండి. తల్లి మరణంతో ఆ పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ఆమెకు 2 ఆడపిల్లలు ఉన్నారు. తనకు అమ్మఒడి అందిందని, కుటుంబ సభ్యులకు మిగతా పథకాలు కూడా అందుతున్నాయని చెప్పినందుకే ఇలా ట్రోల్ చేస్తారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి. నాగరాజ్, ఆ చిన్నారి పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తోంది. తల్లి మరణంతో తల్లడిల్లిపోతున్నారు 2 ఆడపిల్లలు. ఆ వీడియోలో అంత కాన్ఫిడెంట్ గా తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తన పిల్లలకి ఎఫ్టీ చేయించని ఇవన్నీ మాట్లాడారు. చాలా ఆనందంగా కనిపించారు గీతాంజలి. తరువాత ఈ ట్రోలింగ్స్ వల్ల చనిపోయారని తెలిస్తేనే అందరూ షాక్ గురయ్యారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, దీనికి కారణంగా ఎవరిని చూపిస్తున్నారు? అయితే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు రైల్వే పోలీసులు. ఎందుకంటే రైల్వే ప్రమాదానికి గురైంది రైల్వే లైన్ మీద కాబట్టి జీఆర్పీ పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే దీని గురించి అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే మరణం వెనుక కారణం ఏంటి, ప్రధానంగా సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్లే ఆత్మహత్యకు పురుగొలికపోయారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. 4వ తారీఖు పట్టా అందుకున్న తర్వాత ఒక సోషల్ మీడియా ఛానల్లో గీతాంజలి చాలా స్పష్టంగా కూడా తన భవిష్యత్తు గురించి చెప్పడం, అదే కదా పట్టా అందుకున్న ఆనందాన్నంతా కూడా ఆమె మాటల్లో వెల్లడించడం జరిగింది. అయితే ఆ తర్వాత 2-3 రోజుల పాటు వరుసగా సోషల్ మీడియా ఆ వీడియోని పెడుతూ ట్రోలింగ్ చేయడం జరిగింది. అయితే దీనికి అంతటికీ కూడా టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేయడం వల్లే అనేది వాళ్ళ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలను కూడా ఇటు టీడీపీ జనసేన నేతలు ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వరుసగా సోషల్ మీడియాలో గీతాంజలి వీడియోని పెట్టి ట్రోల్ చేయడం వల్ల మనస్తాపానికి గురైన గీతాంజలి 7వ తారీఖున ఉదయం 11 గంటల సమయంలో రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళటం, ఇంటర్సిటీ ఎదురుగా వెళ్ళడంతోనే అక్కడ ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొన ఊపిరిలో ఉన్న గీతాంజలిని గుర్తించి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. అయితే ఈ మొత్తం విషయానికి సోషల్ మీడియాలో ఏదైతే తాను ఒక ప్రైవేట్ ఛానల్తో మాట్లాడిందో, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన దాని మీద ట్రోల్ చేయటం, ఆ ట్రోల్ చేసిన దానికి మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది. నిన్న ఇదే విషయానికి సంబంధించి కూడా ఎవరైతే గీతాంజలి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా పోలీసులకైతే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడడానికి అయితే ఇష్టపడలేదు. మరొక వైపు భర్త, 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పటికే తాము చాలా తీవ్రంగా నష్టపోయాము, గీతాంజలిని కోల్పోయాం కాబట్టి ఇంకా మీడియాతో మాట్లాడమని చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఈ వివాదం అంతా కూడా రాజకీయం రాజుకోవడంతోనే ఇప్పటికే అటు వైసీపీ, మరొక వైపు టీడీపీ జనసేన కూడా ఇంకా దీని మీద సోషల్ మీడియా వేదికగా కావచ్చు మిగతా విషయాల్లో కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం అసలు తను గీతాంజలి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏం జరిగింది, సోషల్ మీడియాలో ఎవరెవరు ఏ విధమైన కామెంట్స్ చేశారు అన్న కోణంలో అయితే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రైల్వే పోలీసులు కూడా దీనికి కొంత సహకారం అందిస్తున్నారు. మొత్తం మీద జీఆర్పీ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్న ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అనేక ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియో అంతా ట్రోల్ అయిన నేపథ్యంలో ఎవరెవరు ఏవే కామెంట్స్ పెట్టారో ఆ కామెంట్స్ పెట్టిన వారి వెనక ఎవరున్నారు, ఆ పెట్టిన ఐడీలు ఏంటి, వీటన్నిటి కోణంలో కూడా విచారణ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఇప్పటికే 174 సిఆర్పిసి కింద పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ రోజు పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నింటిని కూడా తీసుకొని ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్లో ఎవరెవరు ఏమేమి కామెంట్స్ పెట్టారు, గీతాంజలికి సంబంధించి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వీడియో కూడా వైరల్ అయింది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఆ కుటుంబానికి భరోసాగా ఉంటాం, 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా ఆదుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలబడతామని చెప్పారు. ఇప్పటికే కొంత కాంపెన్సేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వ వైపు నుంచి, మరొక వైపు నుంచి వైసీపీ నేతల నుంచి కూడా ముందుకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద దర్యాప్తులో ఎవరైతే ఈ సోషల్ మీడియాలో వల్గర్ భాషతో ట్రోల్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. రైట్ నాగరాజ్.